పీపుల్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అరుణాచలం. లెట్స్ కమ్ విత్ us. Hello people, welcome to my channel Sushi. So now we are going Arunachalam, Tiruvannamalai, Tamil Nadu in India. So let's go. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మా ఫస్ట్ టైం. సో లగేజ్ ప్యాక్ చేసుకున్నాం, మా హస్బెండ్కో బ్యాగ్, నాకో బ్యాగ్ అండ్ నైట్కి ఫుడ్ అంతే ప్యాక్ చేసుకున్నాం అనమాట. అండ్ మేము వెళ్ళేది మా కార్లోనే. మా హస్బెండ్కి మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఇదొకటి, ఎవరైనా ఎదురు రావాలి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఎప్పుడు మా అత్తయ్య వస్తుంది, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను వచ్చాను అనమాట. అండ్ ఇది నా ఫస్ట్ టైం సమ్ హారతి బొట్లు అవన్నీ తీయడం అనమాట. స్టార్ట్ అయ్యే ముందు మన దగ్గర ఉన్న బొంతాలమ్మ టెంపుల్, మేము తిరుపతిలో ఉంటాం యాక్చువల్లీ. సో అక్కడ ఉన్న బొంతాలమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని పువ్వులు, నిమ్మకాయ అండ్ బనానాస్ తీసుకున్నాము. సో అక్కడ ఉన్న దేవుడికి మొక్కుకునేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మేము, మా హస్బెండ్కి ఇదొక అలవాటు, వెహికల్ తీసుకున్నా లేదంటే ఎక్కడికైనా స్టార్ట్ అయినా బొంతాలమ్మ దగ్గర మొక్కుకోవడం అనమాట. హస్బెండ్కనే కాదు, తిరుపతిలో ఎవరికైనా అక్కడే వెహికల్ పూజ చేపిస్తారు, అక్కడే చేస్తారనమాట. ఇక్కడ మా హస్బెండ్ నాకు ఒక బెడ్ ప్రిపేర్ చేశారు వెనకాల, ఎందుకంటే మనం ట్రావెల్ అంతా కూర్చొని ఉండలేము కదా, దట్స్ వాట్. అండ్ ఇది మా బుజ్జి వినాయకుడు అండ్ వెంకటేశ్వర స్వామి అది మా కార్లో. అండ్ ఇక్కడ ఎంత స్పీడ్లో వెళ్తున్నా అని చూపిస్తున్నారనమాట. అయిపోయింది, మేము సిఎన్జి కొట్టించుకోవడానికి మధ్యలో ఆగామన్నమాట. ఇక్కడ మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏది ఉన్నా ఉండకున్నా తిండి మాత్రం ముఖ్యం కదా. ఇప్పుడు ఇది చూసిందంటే మా మమ్మీ చంపేస్తుంది, ఎందుకంటే బయట ఫుడ్ చాలా తక్కువ చేయమని అనమాట. ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ కంపల్సరీ. సో హిస్ మై హస్బెండ్ సమ్ రోస్టెడ్ పీనట్ అండ్ లేస్, కూల్ డ్రింక్స్ అవి తీసుకున్నాము. ట్రావెల్ చేసినప్పుడు నిద్ర తిండి కామన్, ఎందుకంటే అంత దూరం 4 hours ట్రావెల్ చేసినప్పుడు మనకి ఫుడ్ ఉండకుండా ఉండలేం కాబట్టి. మేమిద్దరం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళింది లేదు, మేము ఉండేది తిరుపతిలోనే. సో తిరుపతి అంటే మా హోమ్ టౌన్, అంటే లైక్ ఇక్కడే ఉంటాం కాబట్టి సో దర్శనం అనేది నార్మల్ టెంపుల్కి వెళ్ళినట్టే. అండ్ ఇంకా మేమిద్దరం లాంగ్ ఎక్కడికైనా వెళ్ళామంటే దిస్ ఈజ్ ద వన్, అరుణాచలం. ట్రావెల్ చేస్తూనే ఉన్నాం, వెహికల్ ఇక్కడ ఆపకుండా. కాస్త అలా ఫ్రెష్ అవుదామని ఫ్రెష్ జ్యూస్ తాగడానికి దిగామన్నమాట. సో ఇక్కడ గ్రేప్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాం మేము. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కొత్త ఐటెం కనిపిస్తుంది, నాకు తినాలని అనిపిస్తూనే ఉంటుంది. సో ఆ జ్యూస్ అయ్యేలోపు అలా వెళ్ళి స్నాక్స్, కుకీస్ తీసుకొని వచ్చాను అనమాట. ఎప్పుడు చూడు తిండి అని అనేసి మా హస్బెండ్ డైలాగ్. అఫ్కోర్స్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా కొత్తగా కనిపిస్తే తినాలి కదా, అందుకే తిన్నాను అంతే. నాకు అది అలవాటు. జ్యూస్ తీసుకొని తాగేసి ఇంకొక స్లీప్ వేద్దామనేసి నా బెడ్లోకి వచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం మేము దగ్గరికి, అందుకే ఇంత టైర్డ్ ముఖం, ఇంత జర్నీ చేసాం కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ తిరువన్నమలై టెంపుల్ సిటీ. అతిగో గోపురం, ఒక గోపురం అయితే కనిపించింది. సో ఇక్కడ గిరివల మార్గం అనమాట. మేము ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని రూమ్స్ అయితే సర్చ్ చేసుకోవడానికి ఫస్ట్ వెళ్ళాము. అక్కడ ఏది అంత అనిపించలేదు నాకు, బట్ మా హస్బెండ్ ప్రస్తుతానికి ఏదో ఒకటి కాబట్టి చిన్న హోమ్ స్టే లాగా తీసుకున్నాడు. అంటే అది హోటల్ కాదు, రెసిడెన్సీ కాదు, వాళ్ళు ఇంట్లో లైక్ హోమ్ స్టే లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రూమ్. ఇట్స్ గుడ్, కొంచెం బెటర్, అంటే బడ్జెట్లో వచ్చింది కాబట్టి అది ఓకే. ఇది మా రూమ్ అనమాట. ఒక బెడ్, ఏసీ ఉంది అండ్ నైట్ తెచ్చుకున్న ఫుడ్ తినేసాము. వీ హ్యావ్ డన్ అవర్ బాత్, ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి. యాక్చువల్గా మేము గిరి ప్రదక్షిణ చేద్దామని వచ్చాం, బట్ నా కాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయింది. సో నేను అక్కడ చేయకుండా ఆగిపోయాం. బట్ ఈ తిరగడం ఏంటంటే మా రూమ్కి టెంపుల్కి చాలా దూరం అయిపోయింది. ఆటో ఎక్దాం అనుకున్నాం, బట్ దగ్గరలోనే ఉంది అనుకొని మేము స్టార్ట్ అయ్యాం. బట్ వస్తూనే ఉన్నాం, బట్ మేము నడుస్తున్నాం కానీ టెంపుల్ రావట్లేదు.
సో ఇంకా మొత్తానికైతే వచ్చేసాం, లోపలికి ఎంటర్ అయ్యాము. 50 రూపీస్ టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యామన్నమాట. యాక్చువల్గా జనాలేం లేరు అందుకనేసి. సో అక్కడైతే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, చల్లగాలి అండ్ ఆ వెదర్, ఆ లుక్ అసలు మంచిగా ఉంది మొత్తానికి. అది ఇది లోపల. యాక్చువల్లీ కెమెరాస్ చూస్తే లాగేసుకుంటారు, బట్ అక్కడ ఆయన ఊదేది తీద్దాం అనుకొని వీడియో తీశాను. బట్ ఇట్స్ గుడ్. ఇది ఇదంతా లోపల. ఆల్మోస్ట్ వచ్చేసాం దేవుడి దగ్గరికి. దర్శనం ఇంకెక్కడ మా దర్శనం అయిపోయి బయటికి వచ్చాం. ఆల్మోస్ట్ 9 అయిపోయింది మేము బయటకు వచ్చేలోపు. వి స్టార్టెడ్ బై 7:30. సో 9 అయిపోయింది. జస్ట్ 1.5 hour పట్టింది. ఇది కొంచెం బయట లొకేషన్, ఎవరు లేరు. మేము బయటకు వచ్చి చూసేలోపు వర్షం పడింది. కాస్త కొన్ని ఫొటోస్ దిగి దేవుడికి బయటకు వచ్చి మొక్కుకొనేసి అంతా బయట నుంచి బయట అంతా చూసుకొని కాసేపల్లా కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు అక్కడే ఉండబుద్ధి అవుతుంది, టెంపుల్ లోపలే అంత ప్రశాంతంగా ఉంది. వర్షం పడ్డా కానీ చల్లగాలి, ఆ వైబ్స్ అది వేరు. మేము ఇంకా చాలా చూడలేదేమో అనుకున్నాము కాసేపల్లా కూర్చున్నాం. ఎందుకంటే చాలా వీడియోస్లో చాలా అన్నీ చూసాము, బట్ మైట్ బి గిరి ప్రదక్షిణకి వెళ్తామని కనిపిస్తాయేమో అనుకున్నాము. బట్ ఓకే, దట్స్ ఓకే. బట్ వీఆర్ హ్యాపీ ఫర్ హియర్. అండ్ ఇది కోనేరు. డే టైంలో వచ్చుంటే ఇంకా టెంపుల్ చాలా బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే ఇట్ వాజ్ గుడ్. మేము నైట్లోనే ఇంత బాగుంది, అందుకనేసి ఇంకా డే టైంలో వచ్చుంటే ఇంకెంత బాగుండేదో అనేసి. ఓకే, అంతా కూల్గా అయిపోయింది, ప్రశాంతంగా. ఇంకా బయటకు వచ్చేసి కాస్త అలా చల్లబడదాం అనేసి గోలీ సోడా తాగితే అది స్వర్గం. ఏంటి గిరి ప్రదక్షిణ చేయకముందేనే మీరు ఇంత అలసిపోయారా అనుకోవచ్చు ఏమో, బట్ మాకు అసలు అది కుదరలేదు. ఫస్ట్ టైం అయినా వి ఫెల్ట్ సాడ్. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ ట్రై చేద్దామని అనుకున్నాం. సో ఇది బ్యాక్ టెంపుల్. ఎలా బయటికి రావాలో తెలియలేదు ఫస్ట్ మాకు, ఎందుకంటే 9 అయిపోయేసరికి క్లోజ్ చేస్తున్నారు. 8 o'clock వరకు. దానికి రూమ్కి వచ్చేసాము, ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఉన్నాం. యాక్చువల్గా నేను మోక్ష మార్గంకి వెళ్ళాలని అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు. అలాగే మార్నింగ్ లేసి కార్లో గిరిప్రదక్షిణ లాగా ఒక చెట్టు తిరిగేసేసి అక్కడికి వెళ్ళి మోక్ష మార్గంకి వెళ్తే ఇంత లైన్ ఉండింది. ఆ లైన్లో వెయిట్ చేసినా పర్లేదు, నేను వెళ్తా అనేసి ఆల్మోస్ట్ నేను బయటకు వచ్చేలోపు 12:30 అయిపోయింది. చేసేసా. నేను ఒక్కదాన్ని వెళ్ళా, మా హస్బెండ్ రాలేదు. బికాజ్ తను నేను పడతానో లేదో అన్న టెన్షన్ పడ్డాడు. బట్ రాలేదు. నేను వెళ్ళేసి నా నా మోక్ష మార్గం చూసేసుకొని నేను వచ్చేసాను. అక్కడికి వెళ్ళాక కూడా చాలా ఏడ్చేసాను, భయం వేస్తుంది, నేను లోపలికి వెళ్ళాను అనేసి. మొత్తానికి అయితే వచ్చేసాను. సో దిస్ ఈజ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.